హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు కొన్ని యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్, స్పేస్ యూటిలైజేషన్ అండ్ టైం యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను చూపించేది రైస్ కంటైనర్స్ అండి. ఇది టప్పర్వేర్ బ్రాండ్లో నేను తీసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్లేస్లో మనము 10 kgs ఆఫ్ రైస్ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క బాక్స్లో 10 kgs ఆఫ్ రైస్ పడుతుంది. నేను 2 బాక్స్ తీసుకున్నాను, ఒకటి నార్మల్ రైస్కి, ఒకటి బాస్మతి రైస్కి. సో మనం దీంట్లో 10 kgs స్టోర్ చేసుకోవచ్చు. సో వాటర్ అనేది తగలదండి. మనం జనరల్గా రైస్ తీసుకుంటే వాటర్ తగిలితే పురుగు పడుతుంది కదా. సో ఈ కంటైనర్స్ యూస్ చేస్తే మనకి డిఫరెన్స్ అనేది కనబడుతుందండి. సో మనకు 1 cup ఆఫ్ రైస్ కావాలంటే జస్ట్ అలా స్లైడ్ చేయాలండి. సో కింద ఒక కప్లో మనకి 1 cup ఆఫ్ రైస్ పడుతుంది. సో మనకు అలా ఎన్ని కప్స్ కావాలో అన్నిసార్లు ఆ పైది మనం స్లైడ్ చేయాలండి. సో ఇప్పుడు నేను 3 cups ఆఫ్ రైస్ తీసాను. సో 3 times స్లైడ్ చేశాను. సో ఇలా మనము 2 రైస్కి యూస్ చేసుకోవచ్చు అండి, బాస్మతికి ఇంకా నార్మల్ రైస్కి. సో చూడండి, బాస్మతి రైస్ కూడా 1 cup తీసుకున్నాను. సో ఇది బాస్మతి రైస్ అండి. సో మనం ఇలా యూస్ చేస్తే ఏంటంటే బెండ్ కాకుండా మనం ఈ కంటైనర్స్ యూస్ చేయొచ్చు. సో చాలా తక్కువ ప్లేస్లో యూస్ చేయొచ్చు అండి. సెకండ్ది వచ్చి ఇది 3-in-1 ట్రే అండ్ కటింగ్ బోర్డ్ అండ్ బాస్కెట్ అండి. సో మనం కూరగాయలు కడుక్కున్నాక దీంట్లో వాష్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ డ్రై కాగడానికి మనకి లాస్ట్కి కొంచెం హోల్స్ ఇచ్చారండి. మళ్ళీ సిలికాన్ క్యాప్ ఇచ్చేసారు. వాటర్ డ్రైన్ అయిపోయాక మనం క్యాప్ క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇది అనేది చాలా ఫ్లెక్సిబుల్ అండి. మనము 3 స్టేజెస్లో మనం దీన్ని వాడుకోవచ్చు. ట్రే లాగా అండ్ చిన్న టబ్ లాగా, మళ్ళీ పెద్ద దానిలాగా. ఇప్పుడు చూడండి, నేను 3rd స్టేజ్ చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ట్రే లాగా అంటే మీన్స్ కటింగ్ బోర్డ్ లాగా యూస్ చేయొచ్చు, ట్రే లాగా యూస్ చేయొచ్చు మనము. సో వాష్ చేసుకున్నాక మనం ఇదే బాస్కెట్ని కటింగ్ బోర్డ్ లాగా చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మనం దీంట్లో చాలా బాగా వాడుకోవచ్చు. అండ్ ఇలా ట్రే లాగా కూడా యూస్ చేయొచ్చు ఎప్పుడన్నా. సో ఇది మల్టీపర్పస్ బాస్కెట్ అండి. దీని స్పేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది. మనకి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. జస్ట్ ఈవెన్ ప్లేట్స్ ర్యాక్లో కూడా మనం ఇది పెట్టేసుకోవచ్చు ట్రే లాగా. సో ఇది చాలా యూస్ఫుల్ కటింగ్ బోర్డ్ అండి. చూడండి, 3 స్టేజెస్లో చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ యూజ్ కూడా చాలా బాగుంటాయి దీనికి. సో ఇలా ఇది మల్టీపర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు మనం పెద్ద బాస్కెట్ లాగా చేసుకొని మనం దీన్ని వాడవచ్చు. కింద లెగ్స్ ఇచ్చారు కాబట్టి సో ఈజీగా ఉంటుంది ప్లేస్ చేయడానికి కూడా. సో ఈజీగా 2 kgs వరకు వెజిటేబుల్స్ పడతాయండి మనకి దీంట్లో. ఫ్రూట్స్ కూడా అన్నీ నీట్గా వాష్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సో 3rd వచ్చి నేను ఇది హాట్ వాటర్ కెటిల్ అండి, పిజియన్ బ్రాండ్ది. సో ఇప్పుడు ఈ కరోనా టైంలో చలికాలం వర్షాకాలంలో మనకు హాట్ వాటర్ తాగడం చాలా మంచిది కదా. సో ప్రతిసారి గిన్నెలో వేడి చేసుకునే బదులు ఇలా హాట్ వాటర్ కెటిల్లో మనము హాట్ వాటర్ చేసుకొని తాగితే చాలా మంచిది. సో చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు వామ్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనము ఉప్మా కానీ బ్యాంబినో కానీ అలాంటి కొన్ని ఐటమ్స్ చేసుకున్నప్పుడు మనకు కొన్ని హాట్ వాటర్ కావాలి. సో అలాంటప్పుడు మనం పక్కకి ప్రాసెస్ చేసుకుంటూ దీంట్లో హాట్ వాటర్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది. ఇంకా కుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది ఒక టైం సేవర్ గ్యాడ్జెట్ అండి. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇన్ ద కిచెన్ ఇది కూడా. సో దీనికి ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. సో హాట్ వాటర్ పోసుకున్నాక మనం అక్కడ ఆన్ చేస్తే కింద రెడ్ లైట్ అనేది వస్తుందండి. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి వాటర్ అనేది హాట్ అవుద్ది. కొంచెం మనకి బాయిలింగ్ సౌండ్ కూడా వినపడుతుంది. సో ఫస్ట్ బాయిలింగ్ సౌండ్ వినపడినప్పుడు వామ్ వాటర్ అండి. తర్వాత ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే చాలా హాట్ అవుతాయి వాటర్. సో మనం గ్రీన్ టీకి కానీ కాఫీకి కానీ అలా యూస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా యూస్ఫుల్ ఇది ఐటమ్. దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఒక హాఫ్ లెమన్ దీంట్లో మనం వేసేసి హాట్ వాటర్ పోసేసి బాయిలింగ్ చేసేస్తే దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా చాలా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి. సో ఆటోమేటిక్ కూడా ఆఫ్ అవుతుందండి. ఒకవేళ వాటర్ ఎక్కువ హీట్ అవుతే మనం మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. మనకు జస్ట్ వామ్ కావాలంటే మాత్రం మనం మాన్యువల్గా ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చాలా హాట్ అయ్యాయి. మీరు చూస్తున్నారు కదా ఎంత హాట్ వాటర్ మనకి క్షణాల్లో రెడీ అయిపోయాయో.
సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎగ్ కుక్కర్ అండి. ఎలక్ట్రిక్ కుక్కర్ మనకి 7 eggs దీంట్లో బాయిల్ అవుతాయి. సో ఫస్ట్ కింద మనకి స్టీల్ ట్రే ఇస్తారు అండ్ ఈ కప్ ఇస్తారు. మెజరింగ్ కప్తో మనం వాటర్ పోసుకోవాలి. సో 7 eggs మనం ఈ ట్రేలో పెట్టుకోవచ్చు అండి. సో 2 cups ఆఫ్ వాటర్ పోయాలండి మనము దీనికి బాయిల్ చేసుకోవడానికి ఎగ్స్. సో నేనైతే 6 eggs బాయిల్ చేస్తున్నాను ఇప్పుడు. దీనికి కూడా మనము అలా లిడ్ ఇచ్చారు, ట్రాన్స్పరెంట్ లిడ్ ఇచ్చారు మనకి. లిడ్ పెట్టేశాక మనము కింద రెడ్ బటన్ ఉంది కదా, స్విచ్ ఆన్ చేసుకోవాలండి. ఎగ్స్ బాయిల్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది కూడా మనకి 4-5 minutesలో మనకి ఎగ్స్ అనేటివి బాయిల్ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుంది దీని బాయిలింగ్. చూడండి ఒక సెకండ్స్లోనే స్టీమ్ అనేది ఫామ్ అయిపోయింది. సో ఇలా ఒక 4-5 minutesలో మనకి ఎగ్స్ అనేవి ఫుల్ బాయిల్డ్ ఎగ్స్ వచ్చేస్తాయి. మనకి ఎగ్స్ బాయిల్ అయ్యాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. దీంట్లో బాయిల్ చేసిన ఎగ్స్ కూడా పీల్ చేయడం చాలా ఈజీ అండి. సో అలా ఎగ్స్ బాయిల్ అయ్యాక నేను కోల్డ్ వాటర్లో జస్ట్ అలా రోల్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా పీల్ చేసుకోవచ్చు మనము. చాలా అంటే చాలా ఈజీగా నీట్గా వస్తాయి. ఎగ్స్ కూడా పగలవు మనం దీంట్లో బాయిల్ చేస్తే. మెయిన్గా ఏంటంటే అండ్ పీలింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి. సో నెక్స్ట్ నేను చూపించేది రైస్ అండ్ పల్సెస్ వాష్ చేసుకునే బాస్కెట్ అండి. ఇలా రైస్ వాష్ చేసుకున్నాక మనం జనరల్గా గిన్నెలో వాష్ చేసుకుంటే వాటర్ పంపేటప్పుడు చాలా కింద పడిపోతాయి. కానీ దీంట్లో వాష్ చేసుకుంటే చూస్తున్నారు కదా ఎంత వంచినా కానీ ఆ హోల్స్ నుంచి వాటర్ పడ్డాయి కానీ కింద పడలేదు. ఇలానే మనము పప్పు, రైస్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అండి ఈజీగా. తక్కువ క్వాంటిటీ అయినా కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఈవెన్ వెజిటేబుల్స్ కూడా మనం దీంట్లో క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో అన్ని రకాలు మనం క్లీన్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ స్టోరింగ్ కూడా ఈజీ అనమాట. దీంట్లో మనము కూరగాయలు వాష్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో కూడా డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు అండి. సో ఇది మల్టీపర్పస్ యూజ్. మనము వాష్ చేసుకోవడం అండ్ స్టోరింగ్ పర్పస్గా కూడా మనం ఈ బాస్కెట్ని యూస్ చేయొచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి. టైం సేవర్ ఇంకా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ మనకి. అండ్ నెక్స్ట్ వచ్చి నేను చూపించేది చాపర్ అండి. ఇది అయితే చాలా హ్యాండీ చాపర్ అండి. నాకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. నేనైతే ఇది కొన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. అందుకే నేను ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చి నేను పిజియన్ బ్రాండ్ యూస్ చేస్తున్నానండి. ఇది వచ్చి వెజిటేబుల్ చాపర్. దీంట్లో ఆనియన్స్ కానీ, క్యారెట్స్ కానీ, గ్రీన్ చిల్లీస్కి కానీ చాలా ఫైన్గా చాప్ అవుతాయి. మనకి రాయితాకి కానీ, చాట్కి కానీ, ఈవెన్ ఆనియన్ దోశ అలా ఉత్తప్పంకి కావాలి అంటే రాయితా. సో మనం దీంట్లో చాప్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది. దీనికి జస్ట్ మనము ఇలా పుల్ చేయాలండి. ఆ రోప్ని అలా పుల్ చేస్తే చాలు. చాలా షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి, 3 blades. ఈజీ టు క్లీన్ అండ్ ఈజీ టు స్టోర్ అనమాట. చాలా తక్కువ ప్లేస్లో మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ టైంలో మనం దీంట్లో వెజిటేబుల్స్ చాప్ చేసుకోవచ్చు. చూసారు కదా ఒక ఆనియన్ నేను పెద్ద డైస్డ్గా 4 pieces లాగా కట్ చేసి దాంట్లో వేసాను. ఇది చూడండి వితిన్ 1 minute లోపే ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. చాలా ఈజీ యూస్ చేయడం. జస్ట్ లిడ్ క్లోజ్ చేసేసి మనము అలా పుల్ చేయడమే అన్నమాట. నేను మీకు చూపించడానికి కొంచెం పైకి కూడా అంటున్నాను. సో హ్యాండ్లో పట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి వితిన్ 1 minute లోపే మనకి ఫైన్లీ చాప్డ్ ఆనియన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఆనియన్సే కాదు వేరే ఏ వెజిటేబుల్స్ అయినా మనం దీంట్లో చేసేసుకోవచ్చు. పొటాటోస్ కానీ ఏమైనా సన్నగా కావాలనుకునే. చూసారా అండి ఎంత ఫైన్లీ చాప్డ్ అంటే మనం దీనిపైన ఇలా వేసుకోవాలంటే చాట్కి కానీ దోసపైకి కానీ చాలా బాగుంటుంది. ఈవెన్ రాయితా కూడా. సో మనం బ్లేడ్ తీసేసి దీంట్లోనే మనము రాయితా కలిపి కూడా ఇది మనము బాక్స్ లాగా యూస్ చేయొచ్చు అండి. స్టోరేజ్ లాగా కూడా వాడచ్చు దీన్ని. సో దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది అండ్ స్టోరింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో. సో నెక్స్ట్ చూపించేది నేను హ్యాండ్ బ్లెండర్ అండి. సో ఇది ఎలక్ట్రిక్ కాదండి. సో ఈజీగా మనం యూస్ చేయొచ్చు. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు మనకి హ్యాండ్ విస్కర్ లాగా యూస్ చేయొచ్చు. కేక్కి కానీ, బటర్ మిల్క్ కానీ, ఎగ్ బీటర్ లాగా కానీ మనం దీన్ని యూస్ చేయొచ్చు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు అది తిరుగుతుంది. చాలా ఫోర్స్గా కూడా అవసరం లేదు. లైట్గా ప్రెస్ చేస్తే మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అని. చాలా హ్యాండీగా ఉంటుంది ఇది కూడా. ఎవ్రీ టైం మనము ఎలక్ట్రిక్ బీటర్ వాడడానికి అప్పుడప్పుడు పవర్ లేకపోయినా లేకపోతే హ్యాండ్ విస్కర్ నార్మల్ది ఉంటే అది కూడా చాలా మనకి టైం వేస్ట్ అవుద్ది.
కానీ దీంట్లో చేస్తే ఏంటంటే మనకి ప్రెషర్ ఎక్కువ పెట్టనవసరం లేదు అండ్ ఈజీగా కూడా మనం దేన్నైనా విస్క్ చేసుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు బటర్ మిల్క్ చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు బౌల్లో కొంచెం కర్డ్ వేసానండి అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను దీన్ని బీట్ చేస్తానండి. మనం ఇలానే బటర్ మిల్క్ కానీ ఆమ్లెట్కి ఎగ్ బీట్ చేసుకోవచ్చు. ఇంకా దేనైనా ఇలా పిండిలాగా ఏదన్నా బియ్య పిండి దోశలకి అలా ఇలా బీట్ చేసేసుకోవచ్చు. చాలా మంచిగా కలుపుకోవచ్చు. చూస్తున్నారా, నేను జస్ట్ ప్రెస్ చేస్తున్నాను పైన అండ్ కింద ఎంత బాగా బ్లెండ్ అయిపోతుంది. అసలు హ్యాండ్ విస్కర్ మీన్స్ ఎలక్ట్రిక్ బీటర్ లాగానే ఇది కూడా యూజ్ అవుతుంది. అండ్ చాలా తక్కువ ప్రెషర్లో అండ్ చాలా తక్కువ కాస్ట్ కూడా ఇది మనకి. ఇలాంటి బీటర్ చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా చాలా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి, సిలికాన్ క్యాప్స్. మనకి కొన్నిటికి లిడ్స్ ఉండవు కదా, సో అలాంటప్పుడు ఇలాంటి సిలికాన్ క్యాప్స్ యూస్ చేయొచ్చు. ఇవి చాలా డిఫరెంట్ సైజెస్లో మనకి ఇస్తారండి ఒక ప్యాక్లో. సో మనం డిఫరెంట్ బాక్సెస్కి మనం ఇది యూస్ చేయొచ్చు. హాఫ్ కట్ వాటర్ మిలన్కి కానీ ఇలా సపోజ్ మిల్క్ మేడ్ మనం ఒకేసారి మొత్తం వాడాం కదా, హాఫ్ యూజ్ చేసినప్పుడు ఆ పైన టిన్ ఓపెన్ చేసేస్తాం, దీనికి లిడ్ అనేది ఉండదు. సో అలాంటప్పుడు హాఫ్ యూజ్ చేసినప్పుడు మనం ఈ సిలికాన్ క్యాప్ ఇలా క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి అన్నిటి బాక్సెస్కి కానీ అలా కరెక్ట్ మూతలు మన దగ్గర ఉండవు. సో ఇలాంటప్పుడు సిలికాన్ క్యాప్స్ యూస్ చేయడం చాలా యూస్ఫుల్ మనకి. అండ్ ఇది రీయూజబుల్ కూడా, వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఎలాంటి సైజ్కైనా బాగా ఫిట్ అవుద్దండి, రౌండే కాదు స్క్వేర్కి కూడా చాలా బాగా ఫిట్ అవుద్ది. నేను మీకు ఇప్పుడు ఒక స్క్వేర్ బాక్స్లో కూడా ఇలా క్లోజ్ చేసి ఇస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఒక స్క్వేర్ బాక్స్లో రైస్ పెట్టాను అండ్ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేస్తున్నానండి. మనం డిఫరెంట్ సైజు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి ఏ సైజ్ మన బాక్స్కి కరెక్ట్ ఫిట్ అవుతుందో. సో చూడండి ఎంత ఈజీగా ఫిట్ అయిపోయిందో ఇది కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి, చాలా తక్కువ కాస్ట్లోనే మనకి రీయూస్ చేసుకోవచ్చు అండ్ చాలా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ ఇది. అండ్ ఈవెన్ మనం వాటర్ మిలన్స్ కానీ సొరకాయలు కానీ కుకుంబర్ కానీ ఒక్కొక్కసారి హాఫే వాడతాం, మిగతా హాఫ్ అలానే ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మనం ఈ సిలికాన్ క్యాప్స్ అనేది యూస్ చేస్తే వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ కానీ చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చి నెక్స్ట్ ఐటమ్ అండి. సో ఇప్పుడు నేను చూపించేది చాలా ఇంపార్టెంట్ ఫర్ కుకింగ్. మనం జనరల్గా 1/4 టీ స్పూన్ కానీ 1 టేబుల్ స్పూన్ కానీ అని కొలతలు చెప్తూ ఉంటాము, కానీ అన్ని స్పూన్లు ఏంటో మనం ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం, టేబుల్ స్పూన్ ఏంటా టీ స్పూన్ ఏంటా అని. అలాంటప్పుడు ఇలాంటి మెజరింగ్ సెట్ ఒకటి తీసుకుంటే చాలా యూస్ఫుల్. మనకి 1/4 టీ స్పూన్ నుంచి 1 టేబుల్ స్పూన్ వరకు అండ్ 1/4 కప్ నుంచి 1 కప్ వరకు మనకి 2/3 కప్పు 1/2 కప్పు అండ్ 1 కప్ ఆఫ్ ఫ్లోర్ అలా వాడతాం కదా కేక్ బేకింగ్కి కొన్నిటికి. సో అలాంటప్పుడు అలాంటి రెసిపీస్కి ఇలాంటి మెజర్మెంట్స్ చాలా అవసరము. సో ఇలాంటిది ఒక చిన్న కిట్ ఒకటి మనం పెట్టేసుకుంటే ఏంటంటే మనకు చాలా యూస్ఫుల్ అవుద్ది. అండ్ ఇది ఒకే దగ్గర మనం అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కీస్ లాగా ఇచ్చేసారనమాట, కీ హోల్డర్ ఇచ్చినట్టు. సో ఇది స్టోర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో ఎక్కడైనా హ్యాంగింగ్ ఉంటే మనం జస్ట్ హ్యాంగ్ చేసుకుంటే చాలు, దీనికి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై కూడా చేయదు. సో ఇదొకటి వన్ ఆఫ్ ద యూస్ఫుల్ కిచెన్ ఐటమ్ అండి. అండ్ నెక్స్ట్ నేను చూపించేది హ్యాండ్ కటర్ అండి. ఇది హ్యాండ్ సీజర్, వెజిటేబుల్ కటర్ ఇది కూడా. సో దీనికి యాక్చువల్లీ లాక్ ఇస్తారు. సో ఆ లాక్ ఓపెన్ చేస్తేనే మనకి సీజర్ అనేది ఓపెన్ అవుద్ది. సో వెజిటేబుల్స్ అనేటివి ఈజీగా మనం చేసుకోవచ్చు. రౌండ్ వెజిటేబుల్ చాలా షార్ప్గా ఉంటుంది బ్లేడ్ మాత్రము, అండ్ కిందికి కొంచెం బేస్ మాత్రం పెద్దగా ఇచ్చారు. సో లాక్ ఓపెన్ చేసి మనం వెజిటేబుల్స్ అలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా మనం దీంట్లో వెజిటేబుల్స్ కట్ చేసేసుకోవచ్చు అండి. రౌండ్ వెజిటేబుల్స్, దొండకాయలు, బెండకాయలు, క్యూకుంబర్, క్యారెట్స్ ఏమైనా రౌండ్గా మనం కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీంతో చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఫాస్ట్, చాలా హ్యాండీగా కూడా ఉంటుంది. ట్రావెలింగ్కి కూడా మనం ఈజీగా యూస్ చేయొచ్చు అనమాట, బ్యాగ్లో పెట్టుకోవడానికి. చూడండి, ఇప్పుడు నేను మీకు దొండకాయ కట్ చేసి చూపిస్తున్నాను. జస్ట్ అలా ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసేసి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అలా దొండకాయలు కట్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా అండ్ చాలా స్మూత్గా వచ్చేస్తాయి మనకి. అదే కొంచెం నైఫ్తోనైతే మనకు కొంచెం అటు ఇటు జరగడం కానీ అలా ఉంటుంది. దీంతో కటింగ్ కూడా చాలా సేఫ్ కూడా. కొంచెం మనం కాన్సన్ట్రేట్ పెట్టి కట్ చేసుకుంటే మాత్రం మన పని ఈజీగా అయిపోద్ది, తొందరగా అయిపోద్ది.
సో ఇలాంటి రౌండ్ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఈ సీజర్ అనేది చాలా యూస్ఫుల్ అండి. మనకు ట్రావెలింగ్ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి ఎక్కడైనా క్యారీ చేయాలి, నైఫ్ చేసుకుంటే కొంచెం అది స్టోర్ చేసుకోవడం చాలా కష్టం కదా. చూడండి ఎంత మంచి స్లైసెస్ వచ్చాయో. మీకు ఎంత సన్నం కావాలంటే సన్నం, లావు కావాలంటే లావు, మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కట్ చేసుకోవచ్చండి. జనరల్గా ఫ్రైకి మనం దొండకాయ ఫ్రైకి ఇలా చేస్తాం కాబట్టి నేను ఈ సైజ్ తీసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుందండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్ అండి. ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇన్ ద కిచెన్ అండి, ఆటా నీడరు. మన దగ్గర పాత మిక్సీ ఏదన్నా ఉంటే దానికి మనం ఇది ఆర్డర్ చేసుకోవచ్చండి. నాకు ప్రీతి ప్లాటినం బ్లూ లీఫ్ మిక్సీ ఉండింది. సో నేను దానికి అటాచ్మెంట్ తీసుకున్నాను. నేను మిక్సీ కొన్నప్పుడు ఇది నాకు రాలేదు. సో నేను ఇప్పుడు ఇది తీసుకున్నాను, ఆటా నీడరు. మనకేంటంటే చపాతీకి కానీ పూరికి కానీ పిండి ఈజీగా దీంట్లో మనం కలుపుకోవచ్చు. హ్యాండ్తో ప్రెషర్ పెట్టనవసరం లేదు. దీనికి మెజరింగ్ కప్ ఇస్తారండి. 1 కప్ ఆఫ్ ఫ్లవర్కి మనకు అక్కడ మార్క్ ఇస్తారు, వాటర్కి కూడా. సో అంత వాటర్ పోసుకోవాలి. 1 కప్పు ఫ్లవర్కి మనము అంత వాటర్ పోసుకోవాలి. సో జనరల్గా మనం 4 మెంబర్స్ ఉంటే 2 కప్స్ ఆఫ్ పిండి తీసుకుంటే సరిపోద్ది. సో మీకు నేను ఇప్పుడు ఒకసారి ఎలా దీన్ని వాడతారో చూపిస్తాను. సో ఈ మెజరింగ్ కప్తో చేస్తే ఏంటంటే పిండి కూడా మనకి మంచిగా వస్తుంది. మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా వాళ్ళు చెప్పిన మెజర్మెంట్స్కి చేస్తే చాలా బాగా వస్తుంది పిండి కూడా. సో దానికి మనకి ఇలాంటి బ్లేడ్ ఇస్తారండి. సో ఇది స్టీల్వి కాకుండా ఇలా ప్లాస్టిక్వి ఇచ్చారు బ్లేడ్స్. అండ్ ఇప్పుడు 1 కప్ ఆఫ్ పిండి నేను తీసుకున్నానండి దీంట్లో. అండ్ వాళ్ళు చెప్పిన మెజర్కి నేను వాటర్ కూడా తీసుకుంటున్నాను. సో మనం జనరల్గా పిండి కలిపేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకుంటాం కదా. సో నేను ఇప్పుడు అవన్నీ వేసుకొని దాన్ని కలుపుకుంటున్నానండి. ఒక జస్ట్ 1/2 స్పూన్ ఆఫ్ ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకొని నేను ఇప్పుడు ఈ పిండిని కలుపుకుంటున్నాను. జస్ట్ 1 మినిట్లో మనకి ఎంత సాఫ్ట్ పిండి వచ్చేస్తుందంటే చాలా బాగుంటుంది. మనకి పూరి చపాతీ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా కూడా ఉంటుంది. మన హ్యాండ్ అనేది ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరమే లేదు. అండ్ నీట్గా కూడా వస్తుంది. పిండి అంతా కంటైనర్కి అక్కడ ఇక్కడ ఏం అతుక్కోకుండా చాలా నీట్గా పిండి ముద్ద అనేది వస్తుంది. చూడండి, స్టార్ట్ కాగానే పిండి కలవడం స్టార్ట్ అయిపోయింది. అండ్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది ముద్ద కట్టడం స్టార్ట్ అవుద్ది. అండ్ 1 మినిట్ లోపే మనకి మంచి పిండి రెడీ అవుతుందండి. చాలా నీట్గా కూడా వస్తుంది. అండ్ దీని క్లీనింగ్ కూడా చాలా ఈజీ మనకి. సో ఇవన్నీ నేను చూపించే కిచెన్ ఐటమ్స్ అన్నీ అఫోర్డబుల్ ప్రైస్లో అండ్ టైం సేవింగ్ అండ్ ప్లేస్ సేవింగ్ ఐటమ్స్ అండి. సో చిన్న కిచెన్లో మనము ఎలా అరేంజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఐటమ్స్తో చాలా బాగా చేసేసుకోవచ్చు. చూడండి, 1 మినిట్ లోపే మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. సో ఇలా మనకి పిండి ముద్ద అనేది ఈజీగా రెడీ అయిపోద్ది. ఇప్పుడు నేను చూపించేది 4-in-1 ప్యాన్ అండి. ఒక ప్యాన్లో మనం 4 ప్యాన్ కేక్ కానీ 4 ఉతప్పం కానీ ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ అండి. పిల్లలిద్దరికి ఈజీగా ఇచ్చేసేయచ్చు. మనం 2 ప్యాన్ కేక్స్ కానీ 2 ఉతప్పం కానీ ఈజీగా ఇచ్చేయచ్చు. ఒకేసారి 4 అయిపోతాయి మనకి. ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇన్ ద కిచెన్. దీంట్లో 6 or 7ది కూడా ప్యాన్ వస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ సిలికాన్ మిటన్స్ అండి. ఇవి కూడా చాలా యూస్ఫుల్. మనం హాట్ది ఏదైనా పట్టుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదైనా హాట్ గిన్నె కానీ మూత కానీ పట్టుకోవడానికి హ్యాండిల్స్ కానీ మనకి ఈ సిలికాన్ మిటన్స్ అనేవి చాలా యూస్ఫుల్ వస్తుంది. సో క్లాత్ అనేది వెడల్పు అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఒక్కొక్కసారి సో ఎంత వెడల్పు అయినా కానీ మనం ఈ సిలికాన్ మిటన్స్ యూస్ చేస్తే ఎంత ఈజీగా పట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపించేది నేను గ్లౌజెస్ అండి. ఇది కూడా చాలా యూస్ఫుల్ మనకి క్లీన్ చేసుకోవడానికి. గిన్నెలు కానీ సింక్ కానీ ప్లాట్ఫామ్ కానీ దీనికి గ్లౌస్కి సన్న సన్న బ్రిజిల్స్ ఉంటాయండి మనకి స్క్రబ్కున్నట్టు. సో మనం ఈ గ్లౌస్లు వేసుకొని డైరెక్ట్ గిన్నెలు కానీ సింక్ కానీ ప్లాట్ఫామ్ కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇవి వేసుకొని క్లీన్ చేస్తే మన హ్యాండ్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి, పాడు కాకుండా. ఒక్కొక్కసారి మనం చాలా సబ్బు యూస్ చేస్తే రఫ్ అయిపోతాయి కదా. సో అలాంటప్పుడు గ్లౌస్ యూస్ చేసి గిన్నెలు క్లీన్ చేసుకుంటే మన హ్యాండ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది చాలా ఈజీ టు క్లీన్ అండ్ యూజ్ అనమాట. ఇవి కూడా మనకి సిలికాన్వే అండి.
సో క్లీన్ చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. మనం జస్ట్ హ్యాండ్స్కి అలా నార్మల్ గ్లౌజెస్ లాగానే వేసేసుకొని అండ్ డైరెక్ట్ హ్యాండ్లోనే మనం లిక్విడ్ సోప్ తీసేసుకోవాలండి. ఫస్ట్ గ్లౌజ్ వెట్ చేసుకోవాలి. కొంచెం వెట్ చేసుకున్నాక గ్లౌజెస్ పైన డైరెక్ట్ లిక్విడ్ సోప్ వేసేసుకొని దీంతో మనము గిన్నెలు స్క్రబ్ చేసేసుకోవచ్చు. స్క్రబ్బర్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట. కిచెన్లో మాత్రం ఇది వేసుకొని ప్లాట్ఫామ్ కానీ సింక్ కానీ వెజల్స్ కానీ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా క్లీన్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా, హ్యాండ్లో లిక్విడ్ వేసేసుకొని డైరెక్ట్ నేను ప్లేట్స్ క్లీన్ చేసేస్తున్నాను. సో చాలా మాడిన గిన్నెలకి మనం స్క్రబ్ యూజ్ చేయొచ్చు. ఇలా రోజు యూజ్ చేసే వాటికి లంచ్వి డిన్నర్వి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, నేను ప్లాట్ఫామ్ కూడా దాంతోనే క్లీన్ చేస్తున్నాను, స్క్రబ్తోనే. ఈజీగా క్లీన్ అయిపోతుంది. మనం గ్లౌస్తో స్క్రబ్ చేసేసి స్పాంజ్ వైప్తో మనం ప్లాట్ఫామ్ నీట్ చేసేసుకుంటే చాలండి. మన కిచెన్ నీట్గా ఉంటుంది. అండ్ డిస్ఇన్ఫెక్ట్ కూడా చేసేసుకోవచ్చు ఇలా మనము. ఇవి చాలా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ అండి. నేను ఇవాళ చూపించేటివి అన్నీ. ఈ స్కాచ్ బ్రైట్ స్పాంజ్ వైప్స్ యూజ్ చేస్తానండి నేను కిచెన్ క్లీనింగ్కి. ఇవి చాలా యూస్ఫుల్ ఐటమ్స్. మనకి ఒక ప్యాక్లో 3 వస్తాయి. సో మనకి ఎక్కడైనా వాటర్ పడ్డప్పుడు ప్లాట్ఫామ్ పైన కానీ స్టవ్ దగ్గర కానీ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా తొందరగా ఇది వాటర్ అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఈజీగా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. మనం చూడండి, ఒక్క నిమిషంలో అన్ని వాటర్ అనేవి దాన్ని అబ్జర్వ్ చేసింది. సో ఇవాళ చూపించిన నేను కిచెన్ ఐటమ్స్ అన్నీ చాలా రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయండి. అండ్ చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి ఇవి. అండ్ చాలా యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ ఇవి. సో మనం చిన్న కిచెన్ని ఇలా ఇవన్నీ గ్యాడ్జెట్స్తోని చాలా స్మార్ట్ కిచెన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ టైంలో మనం కిచెన్లో స్పెండ్ చేసి ఎక్కువ ఐటమ్స్ చేసుకోవచ్చు. అండ్ మన హెల్త్ కూడా బాగుంటుంది ఇలాంటివన్నీ యూస్ చేసినప్పుడు. ఎందుకంటే తక్కువ టైంలో మనం కిచెన్లో చాలా వెరైటీస్ అనేటివి మనం చేసేసుకోవచ్చు. సో ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.